ఏడీసీ వస్తాడు. ఫస్ట్ గ్రేడ్ వాళ్ళు అంటే అసిస్టెంట్ కమిషనర్ ఎవరో ఒకరిని అంటే అధికారులు వాళ్ళు ఎవరినైనా అపాయింట్ చేయాలి. దాని మీద వివరణ ఈఓ గారిని కానీ అర్చకులు కానీ వివరణ అడిగి వాళ్ళ స్టేట్మెంట్ తమ స్టేట్మెంట్ రెండు తీసుకొని దాన్ని బట్టి మేము హైదరాబాద్ ఆఫీస్కి తెలియపరుస్తాం. లోకాయుక్తకి సంబంధం లేదు, ఇది లోకాయుక్తకి వేస్తే అది వేరు, మళ్ళీ మాకు రాదు. ఇదేంటంటే ఇతను డిప్యూటీ సీ ఉంటే ఆర్జేసీ ఏడీసీ వస్తాడు. ఫస్ట్ గ్రేడ్ వాళ్ళు అంటే అసిస్టెంట్ కమిషనర్ ఎవరో ఒకరిని అంటే అధికారులు వాళ్ళు ఎవరినైనా అపాయింట్ చేయాలి. ఎన్ని రోజులు పనిచేసావా? 7 నెలలు పనిచేసావు. నేను వచ్చిన తర్వాత పనిచేసావా? ఆగిపోతున్నాను చెప్పి నేను ఫ్రీగా చేస్తాను, సర్వీస్ చేస్తానని చెప్పాను. నా దగ్గరకు వచ్చి చెప్పావు లేదు నువ్వు? నేను ఫ్రీ సర్వీస్ అనేది చేస్తాను సార్ అని చెప్పావు. నువ్వు నా దగ్గర చెప్పావు. లేదు కాబట్టి రాయమని చెప్పారు. క్యారెక్టర్స్ ఎంత లేకుండా పేర్లు కొత్తగా ఎంటర్ చేసేది లేదు. నువ్వు ఫ్రీ సర్వీస్ చేస్తాను, నేను ఫ్రీ సర్వీస్ చేసుకుంటాను కూడా చెప్పాను. మధ్యలో ఎన్నిసార్లు మానేసి నాకు అనుకోండి తీసేసారు లేదా? నీ తప్పు ఉందో లేదు తీసేసారు లేదా? నా ముందుండే వాళ్ళు ఏం జరిగిందో నాకు తెలీదు. తీసేసారు లేదు కనుక్కో. రాయలేదు మీ పేరు? రాసింది నా ముందుండే వాళ్ళు నీ పేరు అవన్నీ కాదమ్మా. నా ముందు ఉండేవాళ్ళు నీ పేరు ఎంటర్ చేయాలి. జీతాలు ఈసారి రాసేదాన్ని కాదు. ఒక నెలకి 8,000 వేశారు. ఎన్ని నెలలు చేశారు? 7 నెలలు చేస్తే ఎందుకు చెప్పండి. నా ముందుండే కదా ఆయన కాదు, ఆయన కాదు, ఆయన ముందుండేవాళ్ళు కదా. ఈ కూడా వేసేది శాలరీస్ అంతా కూడా ఎందుకు వేయలేదు? 7 నెలల నుంచి నీకు అది డబ్బులు లేవు చేస్తారని చెప్పి చెప్పారు. అది నాకే సంబంధం. అవును మా జూన్ లో పని చేసా కాబట్టి 8,000 వేసారు. అంతకుముందు వేయలేదు. అది నాకు బాధ్యత ఎట్టవద్దు అంటున్నా. ఎప్పుడు నువ్వే అడుగు. జూలైలో మానేశారా? పోయిన నెల కాండి అంతకుముందు నెల ఎట్లా చేస్తుంది సర్వీస్? పోయిన నెల కాండి ఫ్రీగా చేస్తాను. ఫ్రీగా చేస్తాను నాకు కూడా చెప్పినావి. నాకు డబ్బులు అవసరం లేదు, నేను ఫ్రీగా చేస్తానని చెప్పినావి. అంటే ఫ్రీగా చేస్తానంటే ఎవరిని తెచ్చుకోవచ్చు. సర్వీస్ సేవ చేస్తానంటే వచ్చేసుకుంటాం కదా. అవునులేండి, సేవ చేస్తానంటే తీర్చుకుంటాం. సేవ చేస్తారు. ఈరోజు దేవాదాయ శాఖకు సంబంధించిన ఉప కమిషనరు పెంచలకోన దేవస్థానం సంబంధించిన కార్యనిర్వహణకారైన పోరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు దేవస్థానంకి భక్తులు ఇచ్చిన కంప్లైంట్ మేరకు ఈరోజు విచారణ చేస్తున్న నిమిత్తం దేవస్థానంకు రావడం జరిగింది. ఈ కంప్లైంట్లో ఉండే ఉద్దేశం భక్తులకి నవరాత్రుల్లో కాళరాత్రి నవరాత్రులు దర్శనానికి పంపించలేదని ఒకటి, ఇంకోటి వచ్చి అన్నదానం పోయినప్పుడు మమ్మల్ని బయటికి పంపించేశారన్నది ఒకటి. అదేవిధంగా మూడోది వచ్చి ప్రదక్షిణాలు తీసుకున్నప్పుడు భక్తులకి అంటే వాళ్ళందరినీ రాత్రులు నిద్ర చేసే అలవాటు ఉన్న వాళ్ళందరూ కూడా షాపులు వేసి కొనుక్కుంటారు, వాళ్ళందరినీ కూడా పంపించలేదనేది ఈ 3 కంప్లైంట్ల మీద విచారణ నిమిత్తం ఉప కమిషనర్ గారు రావడం జరిగింది. ఇవన్నీ కూడా ఈ దేవస్థానంలో నవరాత్రి ఉత్సవాలు జరిగే కాళరాత్రి నవరాత్రి పూజ అనేది ఓన్లీ ఉభయకర్తలకి వాళ్ళ బంధుమిత్రులు మాత్రమే అవకాశం ఉంటుంది. ఈ తలుపులేసి రాత్రి 10 గంటల నుంచి 3 గంటల సేపు కార్యక్రమం జరుగుతుంది. దానిలో ఓన్లీ ఉభయకర్తలు వాళ్ళ బంధుమిత్రులు మాత్రం అలౌ చేయలేదు. ఈ కార్యక్రమం అనాదిగా వచ్చినది. దీనికి భక్తుల్ని అలౌ చేయరు. తలుపులేసి ఈ కార్యక్రమం చేస్తారు. ఈ దేవస్థానం ప్రత్యేకత అది. అన్ని దేవస్థానంలో ఈ కాళరాత్రి నవరాత్రి పూజ అనేది ఉండదు. ఈ దేవస్థానంలో మాత్రం ఉంది. ఈ కార్యక్రమం అదే విధంగా ఉంది. అదేవిధంగా మేము అలౌ చేయడం జరిగింది. రెండవది వచ్చి ఈ నవరాత్రుల్లో వేలాది మంది భక్తులు అమ్మవారి ప్రదక్షిణాలు చేయడం జరుగుతుంది. ఆ ప్రదక్షిణాలకు కూడా ఏ విధమైన ఇబ్బందులు లేకుండా ఉండడానికి ప్రత్యేకంగా సిబ్బందిని పెట్టి వాళ్ళు తిరిగేదానికి ఏ విధమైన ఇబ్బంది లేకుండా మేము ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా అన్నదాన కార్యక్రమం కూడా క్యూ లైన్లు ఏర్పాటు చేసి వచ్చిన భక్తులందరికీ నవరాత్రుల్లో అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. ఎదురు వచ్చేది ఎగ్జిట్ గేట్ కాడకు వచ్చి నిలబడే వాళ్ళు మాత్రం లోపల నుంచి అన్నదానం తిని బయట వచ్చేదానికి దారి లేకుండా వాళ్ళు అక్కడ నిలబడిపోయినప్పుడు వాళ్ళందరినీ బయటికి పంపించాల్సిన పరిస్థితి. ఖచ్చితంగా పంపించలేకపోతే బయట వాళ్ళు రాలేరు. లోపల తిన్న వాళ్ళు బయట వస్తేనే అన్నదానానికి పోయే భక్తులు పంపించే అవకాశం ఉంటుంది. అంతేగాని ఎదురొచ్చే వాళ్ళకి మాత్రం పంపించే అవకాశం ఉండదు. దానికని ఆడవరు దారికి అడ్డంగా ఉన్నప్పుడు వాళ్ళని ఖచ్చితంగా బయటికి పంపించాల్సిన పరిస్థితి. దేవస్థానానికి వచ్చిన ప్రతి భక్తుడికి అన్నదానంలో ఏర్పాటు చేయడం జరిగింది. అందరికీ ఏ విధమైన
ఇబ్బంది లేకుండా దసరా ఉత్సవాలు కానీ కార్తీక మాస ఉత్సవాలు కానీ వైభవంగా చేయడం జరిగింది. నా పేరు శ్రీనివాసులు రెడ్డి అండి, డిప్యూటీ కమిషనర్ అండ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ పెంచులకోట దేవస్థానం అండి. కమిషనర్ గారి ఉత్తర్వుల మేరకు ఈ దేవస్థానంలో ఒక చిన్న ఎంక్వైరీ కోసం వచ్చాము. ఆ ఎంక్వైరీ ఏంటంటే ఆర్ మల్లికార్జునరావు అని తను ఏంటంటే దసరాల్లో తను వస్తే ఏదో తనకు కొన్ని అసౌకర్యాలు కలిగాయని ఒక 2-3 పాయింట్ల మీద తను కంప్లైంట్ పెట్టాడు సీఎం పోర్టల్లో. దాని నిమిత్తం కమిషనర్ గారు నన్ను ఎంక్వైరీ చేసి అసలు ఏం జరిగింది ఒక స్టేట్మెంట్స్ తీసుకొని ఒక రిపోర్ట్ సమగ్రమైన నివేదిక ఇవ్వమన్నారు. దాని నిమిత్తం వీళ్ళకి నోటీసులు ఇచ్చాను మొన్న. ఈఓ గారికి ఎవరైతే కంప్లైంట్దారులు ఉన్నారో వారు కూడా వచ్చారు. వారికి జరిగినదన్నీ కూడా వివరించారు. దాన్ని నేను ఒక స్టేట్మెంట్ రూపంలో ఇవ్వమన్నాను. దానికి అనుగుణంగా ఈఓ గారిని కూడా నేను అసలు ఎట్లా జరుగుతుంది ప్రాసెస్, ఈ విధంగా కంప్లైంట్ వచ్చింది, నీ యొక్క వాయిస్ ఏందని చెప్తే ఈఓ గారు కూడా తను జరిగింది ఇది సార్ అని చెప్పారు. అదే సేమ్ స్టేట్మెంట్ రూపంలో ఇవ్వమన్నాను. ఈ రెండు చూసుకొని నేను ఉన్నతాధికారులకి నివేదించాను.